హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు ఎంజైమ్స్ టాపిక్ నుంచి కొన్ని బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఎంజైమ్స్ గురించిన అధ్యయనాన్ని ఏమంటారు? ఎంజైమ్స్ గురించిన అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఎంజైమాలజీ. ఎంజైమాలజీ అనే పదాన్ని కనుగొన్నది ఎవరు? కూనే. ఆన్సర్ కూనే అనేటటువంటి శాస్త్రవేత్త. మొట్టమొదట కనుగొన్నటువంటి ఎంజైమ్ జైమేజ్. ఈ జైమేజ్ ఎంజైమ్ ను ఎడ్వర్డ్ బుక్నర్ ఈస్టర్ లో కనుగొన్నారు. నెక్స్ట్ వన్, మొట్టమొదట స్ఫటికీకరించిన ఎంజైమ్. ఆన్సర్ యూరియేజ్. సరళ ఎంజైమ్స్ అంటే కేవలం ప్రోటీన్లచే మాత్రమే నిర్మించబడినటువంటి ఎంజైమ్లను సరళ ఎంజైమ్స్ అంటారు. నెక్స్ట్, సంయుగ్మ ఎంజైమ్స్ అంటే ఇవి ప్రోటీన్స్ మరియు ప్రోటీన్ కాని భాగంచే నిర్మించబడినటువంటి ఎంజైమ్స్. వీటిని సంయుగ్మ ఎంజైమ్స్ అంటాం. ప్రోటీన్ భాగం ఉంటుంది, ప్రోటీన్ కాని భాగం ఉంటుంది, రెండు ఉంటే సంయుగ్మ ఎంజైమ్స్ అంటాం. ఎక్సో లేదా కణబాహ్య ఎంజైమ్స్ అంటే కణం వెలుపల జరిగే చర్యలలో పాల్గొనే ఎంజైమ్లను ఎక్సో లేదా కణబాహ్య ఎంజైమ్లు అని అంటారు. ఎండో లేదా కణాంతస్థ ఎంజైమ్లు అనగా కణాంతస్థ ఎంజైమ్లు అంటే కణం లోపల జరిగే చర్యలలో పాల్గొనేటటువంటి ఎంజైమ్లను కణాంతస్థ ఎంజైమ్లు అంటారు. చిన్నపిల్లలలో జీర్ణాశయంలో ఉండే ఎంజైమ్. చిన్నపిల్లలు ఎక్కువగా పాలే తాగుతారు కాబట్టి పాలను జీర్ణం చేసేటటువంటి ఎంజైమ్ రెనిన్. కాబట్టి చిన్నపిల్లల యొక్క జీర్ణాశయంలో ఉండే ఎంజైమ్ రెనిన్. హెచ్ఐవిలో గల ఎంజైమ్. హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో వైరస్ లో ఉండేటటువంటి ఎంజైమ్ ఏది? హెచ్ఐవిలో ఉండే ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. బొప్పాయి పండులో ఉండే ఎంజైమ్ పాపెన్. రక్తపు గడ్డలను కరిగించేందుకు ఉపయోగించే ఎంజైమ్. రక్తపు గడ్డలను కరిగించేందుకు స్ట్రెప్టోకైనేజ్ అనే ఎంజైమ్ ను ఉపయోగిస్తారు. కీటకాహార ముక్కల్లో గల ఎంజైమ్. కీటకాహార ముక్కల్లో ఉండే ఎంజైమ్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్. కేంద్రక త్వచముని కరిగించుటకు కేంద్రక త్వచమును కరిగించుటకు ఉపయోగించే ఎంజైమ్ న్యూక్లియేజ్. కేంద్రక త్వచమును కరిగించుటకు ఉపయోగించే ఎంజైమ్ న్యూక్లియేజ్. డిఎన్ఏను ముక్కలుగా కత్తిరించే ఎంజైమ్. డిఎన్ఏను కత్తిరించడానికి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అనే ఎంజైమ్ ను ఉపయోగిస్తారు. డిఎన్ఏ ముక్కలను అతికించే ఎంజైమ్. కట్ చేసినటువంటి డిఎన్ఏ ముక్కలను అతికించడానికి లైగేజ్ అనే ఎంజైమ్ ను ఉపయోగిస్తారు. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. కాలేయం గురించిన అధ్యయనాన్ని ఏమంటారు? హిపటాలజీ. కాలేయం గురించిన అధ్యయనం హిపటాలజీ. కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ అనే గ్రంథిని పిలుస్తారు? కాలేయంను పిలుస్తాం. కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ అని కాలేయంను పిలుస్తాం. వరల్డ్ లివర్ డే ఎప్పుడు అంటే ఏప్రిల్ 19. కాలేయం ఉత్పత్తి చేసే ప్రోటీన్ ఏది? కాలేయం నుంచి ఉత్పత్తి అయ్యే ప్రోటీన్ హిపారిన్. హిపారిన్ ఏం చేస్తుంది? రక్తనాళాలలో ఉన్నప్పుడు గడ్డగట్టకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో ప్రవహిస్తున్నప్పుడు గడ్డగట్టకుండా ఉండడానికి హిపారిన్ అనేది ఉపయోగపడుతుంది. సూక్ష్మజీవుల విచ్చిత్తులో ఏ కణాలు పాల్గొంటాయి? సూక్ష్మజీవుల విచ్చిత్తులో పాల్గొనే కణాలు కూపర్ కణాలు. ఇవి కాలేయంలో ఉంటాయి. కాలేయంలో ఉండేటటువంటి కూపర్ కణాలు సూక్ష్మజీవుల విచ్చిత్తులో పాల్గొంటే దీన్ని పాగోసైటాసిస్ అని పిలుస్తాం. కాలేయ స్థూలభక్ష కణాలు అనే కణాలను పిలుస్తారు? కూపర్ కణాలని కాలేయ స్థూలభక్ష కణాలని పిలుస్తారు. యానిమల్ స్టార్చ్ అని దేనిని పిలుస్తారు? గ్లైకోజన్ ని యానిమల్ స్టార్చ్ అంటాం. మన బాడీలో ఎక్సెస్ ఉన్నటువంటి ఫుడ్ అనేది గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడుతుంది కాబట్టి గ్లైకోజన్ ని యానిమల్ స్టార్చ్ అని పిలుస్తారు. కాలేయం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏవి? లఘులంబికలు. కాలేయం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు లఘులంబికలు. నెక్స్ట్ వన్, పైత్యరసం యొక్క pH ఎంత? పైత్యరసం pH 6.8. మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణం?
మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణం యూరోక్రోమ్ అనే మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణం యూరోక్రోమ్ అనేటటువంటి వర్ణకం. ఎందుకు యూరోక్రోమ్ విడుదలవుతుందంటే ఎర్ర రక్త కణాలు కాలేయంలో విచ్ఛిన్నం అవుతాయి. విచ్ఛిన్నమైనప్పుడు యూరోక్రోమ్ అనే పదార్థం విడుదలవుతుంది. ఇది మూత్రపిండాల ద్వారా మూత్రం ద్వారా బయటికి విసర్జించబడుతుంది. కాబట్టి మూత్రంలో యూరోక్రోమ్ అనే పదార్థం ఉండడం వల్ల మూత్రం పసుపు రంగులో ఉంటుంది. మన శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి క్లోమం. క్లోమం అనేది ఒక మిశ్రమ గ్రంథి. క్లోమం గురించిన అధ్యయనాన్ని ప్యాంక్రియాలజీ అని అంటాం. క్లోమం యొక్క pH ఎంత? క్లోమం యొక్క pH 8.4 ఉంటుంది. ఓకే అండి, ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.